ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. భారతీయ వాంగ్మయంలో అత్యంత ప్రధానమైనటువంటిది మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదం. వేదం ఏం చెప్తుంది? వేదము ఎప్పుడైనా సరే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి, ఇష్టమైనటువంటి దాన్ని పొందేదానికి, అహిష్టతను తొలగించుకునేదానికి అలౌకికమైనటువంటి ఉపాయాలు, జో అలౌకికోపాయో యద్వదతి తద్వేద అన్న. అలౌకికమైనటువంటి ఉపాయాలు, లౌకిక ఉపాయాలు కాదు సుమా, అలౌకికమైనటువంటి ఉపాయాలు తెలిపేటటువంటి గ్రంథము వేదం. వేదం అంటేనే జ్ఞానమని. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఏర్పడింది. ఈ ప్రపంచకు సంబంధించిన జ్ఞానం ఉండాలి కదా. ఇంతెందుకండి, ఓ సెల్ ఫోన్ కొన్నాం, ఈ సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలి, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని దానికి సంబంధించినటువంటి పుస్తకం ఒకటి ఉంటుంది కదా, క్యాట్లాగ్ అని. ఏదైనా డౌట్ అది ప్రతి దాంట్లో ఒక కారు కన్నా ఉంటుంది. అది ఆ కారుకు సంబంధించినటువంటి టెక్నికల్ డాటా అంతా. అలాగే ఈ చరాచర ప్రపంచమంతా సృష్టించిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా అందించేటటువంటివి వేదాలు. వేదజ్ఞానం అనంతం, అనంతమైనటువంటిది. వేదో అఖిలో ధర్మ అన్నారు. ధర్మాన్ని తెలిపేటటువంటిది. అలాంటి గ్రంథాల్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇది ఇన్ని సంవత్సరాలు చదివితే పూర్తవుతుంది అని అనుకుంటే పొరపాటు. ఇది అనంతమైనటువంటి. అందులో ఈ కలియుగంలో మనకు కొన్ని శాఖలే లేవు. మనకేం తెలుసు? ఓ వేద విద్యార్థి ఉండి వాడు వేద పారాయణం చేసుకొస్తే వాడేదో జీవనోపాధికి ఇంక తిరుగుతూ ఉంటాడు. దాని పట్ల మనకు వేదము అనేట దాని పట్ల ఒక హేయభావం కలిగి ఉంది అనేక మందిలో. ఆ వేదం అంటారు ఏముంటుందండి అని. నిజమే, ఏముంటుందండి అని ప్రశ్నించేవాడికి ఏమీ ఉండదు. అలాంటి వేదంలో మానవుడికి కావాల్సినటువంటివి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఒక్క విషయాన్ని మీకు నేను ఈరోజు ప్రస్తావన చేస్తాను. ఇక్కడ మనకు ఈ విషయం గ్రహించామనుకో, ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సందర్భంలో కుంగిపోవటమో పొంగిపోవటమో జరుగుతుంది. ఈ కుంగిపోవటానికి పొంగిపోవటానికి కారణభూతమైనటువంటిది మనస్సు. మనస్సు కుంగిపోయిందా, ఇక వాడి జీవన విధానం సరిగ్గా ఉండదు. ఒక నిరుత్సాహ భావన కలిగిందనుకో, ఇంకేముందులేండి అని ఆ భావన ఎప్పుడైతే ఉంటుందో, మనస్సు బలహీన పడిపోయినప్పుడు సాధన దెబ్బతినిపోతుంది. దాన్ని మనసు పోవటం అంటారు. అంటే స్థిరత్వాన్ని కోల్పోవటం. అనుక్షణము వాడికి నిరుత్సాహం, తను కించపరుచుకోవటం. మన బ్రతుకులు ఇంతే, మన జాతకం ఏదైనా చూపించుకున్నాం, ఏదైనా శాంతులు చేపించుకున్నాం, ఆ శాంతులు చేసిన అయ్యే పని కాదు, ఇది నా బ్రతికింతే, నా తలరా తింతే అని ఎంత బలహీన పడిపోతాడంటే ఆఖరాకి ప్రాణత్యాగం చేసుకునేదానికి కూడా వెనుకాడు. అంటే మనసు దిగదారితే ఎంత భయంకరమైనటువంటి స్థితి ఉంటుందో మనం ఊహించలేం కదా. ఇది అందరికీ ఉంటుంది. మహాభారత యుద్ధానికి సిద్ధపడ్డాడు అర్జునుడు. ద్రౌపదికి మాట ఇచ్చినాడు.
కానీ యుద్ధరంగంను చూచిన వెంటనే ఆ ఉభయ సైన్యాన్ని చూచి మనసు బలహీనపడిపోయింది. ఒక్కసారి గాంధీవాన్ని వదిలేశాడు, విలపించినాడు. నకాంక్షే విజయం కృష్ణ నత రాజ్యం సుఖానిచ, నాకు రాజ్యముదు రాజ్య సుఖములు వలుదని ధనుర్భాలాన్ని కింద వేసేసినాడు. నాకు ఇంకేమొద్దు, ఈ గురువుని నేను చంపలేను, ఎందుకంటే అక్కడ అందరూ గురువులే ఉన్నారు ఇతనికి ఎదురుగా. అలాంటి మనసు బలహీనపడిపోయినటువంటి సమయంలో పరమాత్మ ముందు పైకి లేవయ్యా అన్నాడు. ముందు పైకి లే అన్నాడు. క్లైబ్యామాస్కమఃపార్దనైతత్యుపపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. పైకి లే. ఎక్కడి నుంచి దాపరించింది నీకు ఈ హృదయ దౌర్బల్యం అని? అంటే అక్కడ ఏంది? మనసు వెళ్ళిపోవటం అంటే బలహీనపడటం. అలా బలహీనపడినటువంటి మనసు తిరిగి ఉత్తేజం ఎప్పుడు పొందింది? బోధ చేత, సాంగత్యం చేత, కృష్ణ సాంగత్యం చేత, ధర్మ విచారణ చేత. అది తెలుసుకున్నటువంటి మనసు ఏమైంది? మళ్ళీ తిరిగి వచ్చింది, అంటే మళ్ళీ బలపడింది. అప్పుడేమన్నాడు? నష్టో మోహ అన్నాడు, స్మృతిర్లబ్ధ్వా అన్నాడు. హే కృష్ణ, నాకు మోహం నశించిపోయింది అన్నాడు. అంటే నాకు బలం చేకూరింది, నా మనసు తిరిగి నన్ను నడిపిస్తుంది అనే ధైర్య స్థితికి వచ్చిన. కనుక మనసు బలహీన పడటం, మనసు ఉత్తేజం చెందటం. ఆ మనసు ఉత్తేజం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మంత్ర జపం చేయాలి, ఉపవాసం చేయాలి, ప్రాణాయామం చేయాలి, వ్యాయామం చేయాలి. ఇలాంటి వారి వల్ల మనోబలాన్ని మనం పెంచుకుంటాం. చూసారా వేదమాత ఎంత అద్భుతమైనటువంటి అంశాన్ని! ఎందుకంటే మనకు మనస్సే ప్రధానమైనటువంటిది. అలాంటి మనసు యొక్క వృద్ధిక్షలను దృష్టిలో ఉంచుకొని ఆ మనసుకు ఒక దృఢత్వాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని మనకు 10వ మండలం ఋగ్వేదం 57వ సూక్తం 4వ మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేసామనుకో, నేను మంత్రం చెప్తాను, రాసుకోండి. రాసుకోలేనటువంటి వాళ్ళు ఫోన్ చేయండి. 9966690246 తెలుసు మీకు నంబర్. ఈ ఋగ్వేద మంత్రాన్ని నువ్వు కనీసం ప్రతిరోజు చేసావనుకో, నీ మనసు బలపడుతుంది. ఒక కార్యాన్ని చేయాలంటే మనసు దృఢమైనటువంటి సంకల్ప స్థితికి రావాలి అంటే ఏముంది? నీ మనసు బలంగా ఉండాలి, దిగజారిపోకూడదు. 2 మార్కులు తక్కువ అని చెప్పి ఊరేసుకొని పోతున్నారు, ప్రాణత్యాగం చేస్తున్నారు. ఏదో ఇంకొక చిన్న చిన్న విషయాలకి అనేక కోట్ల జన్మార్జితం చేస్తే కానీ లభించినటువంటి ఈ మనుష్యత్వాన్ని తుంచేసుకుంటున్నారు. ప్రపంచం చాలా విశాలమైనది, జ్ఞానం అనంతమైనటువంటి అనేక గురువులను ఆశ్రయించి తుచ్చితమైనటువంటి విషయాలను పక్కన పెట్టి తోసేయి అనే మనసుని బలపరుచుకునేటటువంటి దానికోసంగా మనం ప్రయత్నం చేయాలి, దిగదారిపోకూడదు. ఎందుకంటే ఇది ఒక నాటకం. ఇది నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, ఇష్టం లేకపోయినా జరుగుతుంది, నువ్వు ఉన్నా జరుగుతుంది, నువ్వు లేకపోయినా జరుగుతుంది. నువ్వు అనుకోతయ్యో నేను లేకపోతే ఏమైపోతుంది, ఏమీ కాదు, అన్నీ వాటి వాటి ప్రకారంగా నడుస్తూ ఉంటాయి. ఆ భావన తీసేయండి. అదే నీకు బలహీనత. అయ్యో నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అనే భావన తీసేయండి. ఎవరు వారి వారి కర్మానుసారం ఇక్కడ ప్రవర్తన జరుగుతుంది. మనందరినీ కూడా ఆడించేటటువంటి విధి ఒకటి ఉంది. దాని చేతులు అందరం కీలు బొమ్మలని. అజ్ఞాన దశలో ఉండేటటువంటి ప్రతి మానవుడు దానికి
దాసుడి విధికి. కానీ జ్ఞానాన్ని నువ్వు అర్జించుకున్నావా? జ్ఞానం వికసించిందా? ఇక ప్రపంచాన్ని నువ్వు శాసిస్తావు. ఏ దుఃఖం నీకెదురుగా వచ్చి పోరాటం చెయ్యలేదు. నిన్ను దుఃఖించేసే అంశమే ఉండదు. ఎందుకని? అది వచ్చిపోయేటటువంటివి. ఆగమో పాయనో అనిత్యమైనటువంటి, వచ్చిపోయేటటువంటివి, అనిత్యమైనటువంటివి. నిన్నేం చేయగలుగుతావు? నన్నేం చేయగలుగుతావు? అహం బ్రహ్మాస్మి అనే దృఢమైనటువంటి విశ్వాసం నీకు ఎప్పుడు కలుగుతుంది? నీ మనసు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది. అదే చెప్తాను, మనసు బలంగా ఉంచుకోండి, మనసు ధైర్యంగా ఉండండి అని మనకు అందరూ సలహాలు ఇస్తుంటారు. అలాంటి అద్భుతమైనటువంటిది ఋగ్వేదంలో ఉన్న 10వ మండలంలో 57వ సూక్తంలో ఉన్న 4వ మంత్రాన్ని. ఇది 2 లైన్లే. ఇది చక్కగా రోజు మననం చేసుకున్నావా నీ జన్మ ధన్యమైంది. ఆ మంత్రాన్ని రాసుకోండి. ఆతయేతుం మనః పునః. దీనికి పెద్ద స్వరాలు ఏం లేవు. ఆతయేతో మనః పునః క్రత్తేం దక్షాయంజేభసే జ్యోత్స్వర్జం దృశే. రాసుకున్నారు నాయన? ఆతయేతో మనః పునః క్రత్తేం దక్షాయజేభసే జ్యోత్స్వర్యం దృశే. ఇది మంత్రం. ఇది రోజు నిరంతరం మననం చేసుకుంటూ ఉన్నాం. ఏం చెప్తుంది అది? ఓ మనసా, నువ్వు కృంగిపోకు. నువ్వు ఎక్కడున్నా నువ్వు కుంగిపోకుండా నీ పునఃవైభవాన్ని చాటుకో. అలాగే ఇక్కడ చాటుకొని ఏం చేయాల? క్రత్వే, అనేకమైన యజ్ఞయాగాదులు. యజ్ఞం అంటే ఇక్కడ మామూలుగా వేరే అర్థం కాదు. యజ్ఞం అంటే పవిత్రమైనటువంటి కర్మ, నిన్ను పునీతుని చేసేటటువంటి కర్మ అన్నీ కూడా యజ్ఞములు. జపయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్నీ కూడా శుభకర్మలన్నీ కూడా యజ్ఞంతో సమానమిది. అన్నీ యజ్ఞం. యజ్ఞం అనగానే మనం ఏదో రాళ్ళు పెట్టేసి నెయ్యి వేసేసి పోయటం కాదు. యజ్ఞం అంటే పవిత్రమైనటువంటి కర్మలు. అందు నాకు ప్రేరణ లభించుగా. కానీ ఆత్మ బలాన్ని నేను పుంజుకోవాలి. అలాగే చిరకాలం, అక్కడ జోక్ సూర్య దృశే అన్నాడు. చిరకాలము నేను జీవించి ఉండాలంటే దీర్ఘాయుష్న అర్థిస్తున్నాడు అక్కడ. సూర్యం దృశే అంటే ఈ సూర్యుడిని నేను అనేక సంవత్సరాలు చూడాలి అని. అంటే ఏమని? బ్రతికుండాలనే కదా. బ్రతికుంటేనే కదా సూర్యుడు కనిపించేది. కనుక నాకు మనోబలాన్ని పెంచి దీర్ఘాయుష్యుని ప్రసాదించి నన్ను ఎదుర్కు. వేదమంత్రానికి ఇదే అర్థము అని మనం చెప్పటం సాధ్యపడదు. ఎందుకని? పరమేశ్వరుని యొక్క నిహశ్వాస రూపంలో వెలువడినటువంటి ఈ వేదానికి ఇదే అర్థము అని మనం చెప్పలేము. ఆ వేద శబ్దాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చరణలో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయనేది మనం ఊహించలేం కూడా. ఎందుకని? నిరాకారమైనటువంటి బ్రహ్మము మొట్టమొదటిగా ఏ స్వరూపాన్ని ధరించిందంటే శబ్దస్వరూపాన్ని, శబ్దం ద్వారా వ్యక్తం చేసే ప్రయత్నం చేసినాడు. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని మీరందరూ కూడా చక్కగా అధ్యయనం చేయి. మనసు బలహీనం పడకుండా ధైర్యంగా ఎదుర్కొనేదానికి. ఏదో ఈ మంత్రం చేసేస్తే నీకేదో కోట్లు వచ్చి పడిపోతాయని కాదు. నీ మనసు దృఢపడుతుంది. నువ్వు ఏ పని చేయాలన్నా కూడా నీకు దృఢమైన మనోబలం ఉండాలి. మనోబలం లేదా ఏం చేయలేవు. ఎందుకంటే మనోబలం లేకపోతే అన్నం వండలేము. బలహీనమైన మనసు ఆ కూతునే వండుకుంటాలబ్బా, ఏం తింటావులేబ్బా అని అనుకున్నావు అనుకో, అన్నం చేయగలుగుతావా? కనుక మనోధైర్యం అనేది చాలా అవసరం.
అలాంటి మనోధైర్యాన్ని ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి ఋగ్వేద మంత్రం. ఆంతయేతు మనః పునః క్రత్తే దక్షాయ జీవసే జాగ్రస్సోర్జం దృశే ఆతయేదం మనః పునః క్రత్తే దక్షాయ జీవసే జాగ్రస్సోర్జం దృశే. జపం చేయలేరా? చేయగలరు. ఇది వేదమంత్రం, ఇది ఋషిప్రోక్తం. ఈ పవిత్రమైన మంత్రాన్ని జపం చేయండి. మనసు ధైర్యంగా బలం పెరుగుతుంది. కనుక ఈ మంత్రం మేము రాసుకోలేదు స్వామి అని అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను పెడతాను. నేను 9966690246కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఈ ఋగ్వేద మంత్రాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి మంత్రాన్ని మాకు అందించండి అని తప్పకుండా ఇస్తాను. అధ్యయనం చేసుకోండి. ఇక్కడ స్వరదోషం ఏమీ ఉండదు. ఇది సరళమైనటువంటిది. దీంట్లో సరళమైనటువంటివే మీకు చెప్తాను నేను. అర్థమైందా? కనుక ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.